గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. కరీంనగర్లో ఉన్నప్పుడు అంటే ఇన్స్పెక్టర్కి కొంచెం మనం ఎస్హెచ్ఓ తర్వాత ఇన్స్పెక్టర్ కొంచెం మెచ్యూరిటీ లెవెల్ పెరుగుతుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఇంకొక కేసు చెప్తున్నాను. ఇంకొక బాయ్ ఉంటాడు, అది కరీంనగర్లో మనకి కాశ్మీర్ గడ్డ అని ఉంటుంది పక్కన. దాంట్లో అది ఇంపార్టెంట్, ఇట్లా సెన్సేషన్ కేసు చెప్పాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రజలకు. అందులో ఒక మేనల్లుడు వాడి స్టడీయింగ్ మోస్ట్లీ సెకండ్ క్లాస్ చదువుతుండు పిల్లోడు. వాడు మేనమామ అంటే వాడు ఇంటర్మీడియట్ చదువుతుండు, అప్పుడే కాలేజీకి పోతుండు. వాడికి కొంచెం బైక్ నడపాలని షోకు, మేనమామకి పిల్లలతో ఆడుకుంటాడు, సరదాగా ఉంటాడు. వాడి ఈ సినిమాలు టీవీలు చూసి రిలీజ్ అయ్యి ఆ పిల్లోడిని ఒకరోజు నేను అది ముందు చెప్తే మీకు మళ్ళీ ఇదైతుంది. ఒకటి వచ్చింది మాకు, ఏది ఒక కంప్లైంట్ వచ్చింది సడన్గా, అంటే మా బాయ్ మిస్సింగ్, ఇంట్లో లేడని. పోయిన తర్వాత ఆ బాయ్ మిస్సింగ్ మేము వెతికినాం, ఏడా దొరకలేదు. వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, మిస్సింగ్ కింద కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మాకు అతను ఆ బాయ్ ఎక్కడ కనిపించకుండా మా మీద పోలీసు మీద బాగా ప్రెషర్ ఉంటుంది. మేము బాయ్ మిస్సింగ్ అట్లా మీరు ఏం చేస్తున్నారు, మీరు పట్టుకోవాలి కదా మరి అని. నిజంగానే అది మా బాధ్యత కూడా. అది దొరక మేము అంతా మెసేజ్ ఇస్తాం, అన్ని పోలీసులు అలర్ట్ చేస్తాం, అన్ని చేస్తాం. ఆ కేసు నాకు కొద్దిగా ఇంపార్టెంట్ అనిపించింది కాబట్టి చెప్తున్నాను. ఆ బాయ్ని ఎంత ప్రయత్నం చేసినా మాకు దొరకలేదు. తర్వాత సెకండ్ డే ఆ బాయ్ డెడ్ బాడీ కనిపించింది ఆ కరీంనగర్ అవుట్స్కట్స్లో ముళ్ళపొదలో. కనిపిస్తే అప్పుడు వాళ్ళు మా మీద బాగా పోలీస్ మీద నెగిటివ్ వచ్చింది ఆ ఫ్యామిలీ. అంటే మా మీద దాడి చేయటం అంటే మాటలతోటి అబ్యూజ్ చేయటం. అరే మేము 2 రోజుల కింద మీకు చెప్పాము, మీరేం సహాయం చేయలేరు, పోలీసు బాయ్ని కనుక్కోలేదు, ఇక్కడ శవం అయిపోయిండు, చనిపోయిండు అని చెప్పారు. అంటే ఆ కంప్లైంట్లో వాళ్ళు అది కూడా ఇచ్చారు, బాయ్ మిస్సింగ్. ఏంటంటే ఫస్ట్ మనీ డిమాండ్ చేశారు వాళ్ళు, ఒక పబ్లిక్ బూత్ నుంచి, ఫోన్ నుంచి. అంటే మా వైఫల్యం అన్నట్టు వాళ్ళు కామెంట్ చేసి అదంతా వాళ్ళు కొంచెం పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా మా మీద అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేయటం. సరే అని నేను ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో మొదలుపెట్టిన తర్వాత జనరల్గా ఏంటంటే మనం డైవర్షన్ అంటే ఎవరో కిడ్నాప్ చేసి డబ్బుల కోసం అడిగారు, తర్వాత మళ్ళీ నెక్స్ట్ రాలే కాల్ వాళ్ళకి పైసలు రెడీ పెట్టుకున్నారు పోలీసు చెప్పకుండా. కానీ ఇక తర్వాత లేదు, వాళ్ళకి కాల్ లేదు అక్కడి నుంచి. ఇక నేను ఇన్వెస్టిగేషన్లో చూసిన తర్వాత బయట నుంచి చూసినా కానీ నాకేం ఆధారం దొరకలేదు. తర్వాత కుటుంబ సభ్యుల మీద డౌట్ వచ్చింది నాకు. మరి అక్కడ బయట నుంచి ఆధారం లేదంటే నెక్స్ట్ కుటుంబ సభ్యులు పోవాలా, దానికి గట్స్ ఉండాలి కుటుంబ సభ్యుల మీద ఇన్వెస్టిగేట్ చేయాలి. అంటే వాళ్ళు ఏమనుకుంటారు ఆ ఫ్యామిలీ జనరల్గా, అరే మేమే మా కుటుంబ సభ్యులు లాస్ అయినాం, మీ పోలీసు ఇన్ఎఫిషియన్సీ మీరు కనిపెట్టకుండా ఇంకా మమ్మల్ని అనుమానిస్తారని అనేది అవుతున్నారు వాళ్ళు ఇంటికి పోతేనే. కానీ మనం వదిలిపెట్టలేదు అట్లా. మనం పోలీస్ ఇమేజ్ పెరగాలంటే నిజమైన అక్యూజన్ నేరస్తుని పట్టుకోవాలి మనం. నేనేం చేసిన థింక్ చేసి మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన. మనం ఏంటంటే అప్పుడు ఉన్నాయి కొన్ని యాక్చువల్గా సీసీ కెమెరాల ఇంపార్టెన్స్ గురించి మీకు చెప్పడానికి చెప్తాను. సీసీ కెమెరాలతోటి మనం ప్రయత్నం చేసినాం చాలా 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 చేయంగా ఈ బాయ్ని ఎక్కించుకొని తను వీళ్ళ మేనల్లుడు ఎవరైతే ఉన్నాడో వాడిని ఎక్కించుకొని పోతుండే ఒక ప్లేస్. అంటే అది కూడా క్లారిటీ లేదు, బ్లర్, అప్పుడు అంత క్వాలిటీ లేవు సీసీ కెమెరా, జస్ట్ ఏదో ఇమేజ్ కనపడేది. మనం కష్టపడితే కొంచెం తెలుస్తుంది, అంటే 50-50% ఉంటుంది మనకి. అది ఒక స్కూల్ వాళ్ళు, అది ఇది నాట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్, ఒక ప్రైవేట్ స్కూల్ ఉంటుంది. అంటే మేము సీసీ కెమెరా వేయడం కూడా అదొక ప్రయత్నం. అక్కడ క్యాచ్ ఉంది. అంటే ఆ పిల్లోడిని మర్డర్ కంటే ముందు అతను తీసుకుపోవడం జరిగింది ఒక ప్లేస్లో, మోటార్ సైకిల్ మీద ఎక్కించుకొని పోతాడు. అంటే ఎక్కించుకొని పోవచ్చు కానీ అతన్ని మనం పట్టుకొని మాట్లాడలేము, ఎందుకంటే పిల్లోడిని జనరల్గా ఎక్కించుకోకపోవడం తప్పులేదు కదా, అతని మీద డౌట్ రాదు కదా ఎవరికి. కాకపోతే అతని క్యారెక్టర్ స్టడీ చేసిన ఒక 2 days. అతను కొంచెం ఇంటి దగ్గర నుంచి పైసలు రావడం, చిల్లరగా దోస్తులతోటి తిరగటం, బయట కొంచెం మిస్బిహేవియర్, కొంచెం తాగటం, అట్లా టైప్ ఆఫ్ ఉంది వాడు. అప్పుడు ఇది ఇంటర్మీడియట్లోనే వాడు ఆ లెవెల్లో ఉన్నాడు, సెకండ్ ఇయర్లోనే. డౌట్ వచ్చి వాడిని నైట్ మేము మా పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చేస్తాం, బయట పికప్ చేసిన వాడిని. ఇంటి దగ్గర పోయే పరిస్థితి ఉంటుంది, అంటే ధైర్యం కావాలి నాకు కూడా. ఎందుకంటే ఇప్పుడు అప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యుల్లో లాస్ అయిండు, సేమ్ వాళ్ళ మేనల్లుడు అంటే వాళ్ళు కూడా ఒప్పుకోరు. అతను పికప్ చేసి ఇక మా పాయింట్ ఆఫ్ వ్యూలో మేము అవి వేరే విధంగా ఉంటుంది,
కొట్టకుండా తీసిన ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు, అది కూడా చెప్తున్నా. ఆహా. సైకలాజికల్గానే అంటే సీసీ కెమెరా చూపించుకుంటూ మాట్లాడారా? మాట్లాడు. తర్వాత అది ఫస్ట్ డినై చేస్తాడు, చేసినా అతను ఆన్సర్ చేయాలి కదా, హ్యాస్ టు ఆన్సర్. నీకేం కాదు నేను చెప్తామని. సరే కొన్ని రకరకాలు ఉంటాయి. మనం హ్యూమన్ సైకాలజీ బిఎడ్లో కూడా చదివి ఉంటుంది, మీకు తెలిసి ఉంటుంది. ఆ హ్యూమన్ సైకాలజీ అంటే కొడితే పెద్ద విశేషం కాదు, మేము ఎవరిని కొట్టలే, కారు మనం బై క్వశ్చనింగ్ ఇంట్రాగేషన్. ఇంట్రాగేషన్ అంటే ఏమంటే మీరు కొడతారని అనుకుంటారు కాబట్టి జనరల్ ప్రజలు, అట్లనే దాన్ని ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా అతని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని అక్కడ సీన్ ఆఫ్ అఫెల్స్ మనకి యాక్చువల్గా అట్లా ఉంటుంది, కొరాబరేట్ చేయాలి కేసుని. ఒక చాకు దొరుకుతుంది మనకి, ఏదైతే మర్డర్ జరిగిందో ఆ ప్లేస్లో ఆ చాక్ జరిగింది. ఆ పిల్లోడు మాకు అతను అడ్మిట్ అయిపోతాడు, కానీ అతను చంపిందంటే వీళ్ళు ఎవరు నమ్మరు. అవునండి మావాడు బండి ఎక్కించుకోకపోవచ్చు, కానీ ఎట్లా అర్థమైందా? నమ్ముతారు మీరు ఆ ప్లేస్ లో ఉన్నా కానీ నేను కూడా నమ్మను. ఏదో స్టోరీ చెప్తున్నారు పోలీస్ అనుకుంటారు, అంటే పోలీసులు కావాలని మా అబ్బాయిని ఇరికిస్తున్నారు అంటారు. అప్పుడు నేనేం చేసిన, ఇప్పుడు ఆ సీన్ ఆఫ్ ఎఫెక్ట్స్ వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అనేది చేసిన ఫస్ట్ మర్డర్ అయినప్పుడు ఆ సీన్ లో మనకు ఒక చాకు దొరుకుతుంది, కూరగాయలు కట్ చేసే చాకు. అది ఎవరిదంటే ఆ పిల్లగాడి ఇంట్లో చాక్. అది మేము ఒక 4-5 చాకులు అక్కడ ప్లాన్ చేసి వాళ్ళ అమ్మని పిలిపిస్తాం, ఎవరైతే విక్టిమ్ ఉందో పిలిపించి చూపిస్తాం ఇవన్నీ చాకు, ఇది ఎవరి అమ్మ ఈ చాకులు. అందులో నుంచి ఒక చాకు తీసి ఇది మాది అంటది. ఎన్ని రోజులు అయితే మిస్ అయిందంటే ఆ పిల్లగాడి వెళ్ళి నుంచి కనపడట్లేదు. ఇదే చాకుని వీడు తీసుకుపోయి అక్కడ మర్డర్ చేసిన తర్వాత ఎంత తేలికల నేరస్తుడు కూడా కొన్ని వస్తువులు అక్కడ వదిలిపెడతాడు, అంటే క్లూ వస్తాడు. ఇతను ఏం చేసిండు యాక్చువల్గా, ఆ పిల్లని పికప్ చేసిండు, ఆ చెట్ల కాడ కట్టేసి, అన్నీ ఉంటాయి కొన్ని ఫారెస్ట్ లెక్క ఉంటుంది, అందులో కట్టేసి పబ్లిక్ బూత్కి వచ్చి ఫోన్ చేస్తాడు. ఏది నాకు ఇన్ని పైసలు కావాలని డిమాండ్ చేస్తాడు, వాళ్ళ బావకే చేస్తాడు. కానీ వాడికి వాయిస్ గుర్తుపట్టలే, అతను చేంజ్ చేసి మాట్లాడాడు. తర్వాత మళ్ళీ వాడికి ఏం డౌట్ వచ్చిందంటే, ఎస్ నేను డబ్బులు అడిగినా, మళ్ళీ నా ఇంటికి పోయిన తర్వాత నానా చెప్తా అంటాడు కదా, తీసుకొచ్చి ఫారెస్ట్లో కట్టేసింది కదా. వాడికి అప్పుడు అనుమానం వచ్చింది, ఫస్ట్ నేరం మొదలు పెట్టినప్పుడు అర్థం కాలేదు వానికి. తర్వాత ఏం డౌట్ వచ్చింది, ఒకవేళ నాకు పైసలు ఇచ్చిస్తారు, కానీ ఈ పిల్లగాడు రిలీజ్ చేస్తారు ఇంటికి పోయిన తర్వాత నేను చెప్తా అంటాడు కదా, అమ్మ చెప్తా అంటాడు కదా. అందుకని అది తట్టుకోలేక వాడికి డౌట్ వచ్చి అప్పుడు చంపేస్తాడు కదా. అయ్యో, ఇంట్లో తీసుకొచ్చి కిడ్నాప్ చేస్తాడు. కత్తి కోసం ఇంటికి వస్తాడు. కత్తి కూడా మొదలు తీసుకోండి ప్లాన్ ప్రకారం. ఇంట్లో కత్తే కదా, వాడు అక్కడే ఉంటాడు కదా, వాడు వాళ్ళ ఇల్లు ఇద్దరు పక్క వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏదైతే కూరగాయలు కట్ చేసే చాకు ఉంటుందో ఆ చాకు పికప్ చేసుకొని ఈ పిల్లగాడు పికప్ చేసుకొని ఆ బండి ఎక్కించుకొని వస్తాడు. అంటే చంపేద్దాం ఉద్దేశం, బెదిరిద్దామని బెదిరించి పైసలు తీసుకుందామని. కానీ పైసలు వాడికి అప్పుడు డౌట్ వచ్చింది, ఏమని, ఎస్ నేను పైసలు తీసుకున్నాక వాడు ఆగాడు కదా, సో నన్ను తీసుకొచ్చి కట్టేసిందంటే వాళ్ళకి డౌట్ వస్తుంది కదా. అందుకని అప్పుడు అక్కడ డౌట్ వచ్చి చంపేస్తాడు, అనవసరంగా ప్రాణం తీస్తాడు. ఆ పిల్లడు చనిపోయాడు. అయ్యో కాదండి, పిల్లడు చంపొద్దు అని అంటాడు కదా మేనమామ కదా. అవును, అయినా కానీ వాడు థ్రోట్ కట్ చేసి చంపేశాడు పిల్లడిని. చాలా బాధ అనిపించింది. కాకపోతే ఫైనల్గా మనం అతన్ని పట్టుకోవడం జరిగింది. అప్పుడు మనం ఈ చాకు ఇవన్నీ ఎవిడెన్స్ అని చూపించిన తర్వాత అప్పుడు వాళ్ళు కుటుంబ సభ్యులు లేదా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అనుమానాలు. విచిత్రం ఏంటంటే ఈ పిల్లగాడిని ఎత్తడానికి చంపిన తర్వాత ఇతని బండి మీదనే వాళ్ళ మేనంతా తిరుగుతుంది, మొత్తం ఊరంతా తిరుగుతుంది పిల్లగాడిని ఎత్తడానికి. మీకు ఏమనిపించింది దీని తర్వాత? ఏదైతే నేరం చేసి ఆ ఏజ్లోనే వాళ్ళ మేనత్తని ఎక్కించుకొని ఊరంతా తిరుగుతారు బండి వేసుకొని. కదండి చిన్నపిల్లాడు, మా అమ్మ వద్దన్న కొట్టడానికే చేతులు రావు కదా. వాడి తర్వాత వాడికి కన్విక్షన్ వచ్చిందండి. వానికి కూడా కన్విక్షన్ వచ్చింది.